ఆ దినాలలో రోమా ప్రభుత్వాన్ని నీరో పరిపాలన చేస్తా ఉన్నాడు. తన కళ్ళ ముందు నీరో చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి కార్యాలను ఈ పేతురు చూస్తాడు. పేతురు చూసి 2 పత్రికలు రాస్తాడు. పేతురు పత్రికలు, మొదటి పత్రిక, 2వ పత్రిక. ఎటువంటి పరిస్థితుల్లో ఆ పత్రికలు రాస్తాడో తెలుసా? నీరో చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తుండగా క్రైస్తవ్యాన్ని తుదముట్టించాలని, క్రీస్తుని ఎవరు నమ్ముకోకూడదని, ఆ సామ్రాజ్యంలో సువార్త ప్రకటించబడద్దని, క్రీస్తు వెలుగుగా నింపబడద్దని ఆయన దృఢ నిశ్చయముతో క్రైస్తవులను మూకుముడిగా పట్టుకుని బంధించి ఎంతో మందిని చంపుతా ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో ఆయన ఈ పత్రికలు 2 పత్రికలు రాస్తాడు. మొదటి పత్రిక, 2వ పత్రిక మనం కలిసి చదివితే 3 అమూల్యమైనవి ఆయన రాస్తాడు. ఒకటి అమూల్యమైన వాగ్దానము గురించి రాస్తాడు, 2వది అమూల్యమైన రక్తము, 3వది అమూల్యమైన విశ్వాసం. ఈ 3 2 పత్రికలలో ఉంటాయి. అమూల్యమైన సంగతి